హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారిలో కొంతమంది నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే, మేము కొత్తగా తెలంగాణలో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నాము, మాకు రేషన్ కార్డు వచ్చిందో లేదో మాకు తెలియదు, సో ఎలా దాన్ని మేము ట్రాక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, మీకు రేషన్ కార్డు వచ్చిందో లేదో మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. అది కూడా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు అనమాట. సో ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్లో ఓన్లీ మీ యొక్క రేషన్ కార్డును చెక్ చేసుకోవడమే కదండి, మీ యొక్క రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆ గూగుల్ క్రోమ్లో ఈపీడిఎస్ తెలంగాణ అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. సో అదే ఈపీడిఎస్ వెబ్సైట్ అనమాట. సో ఈపీడిఎస్ వెబ్సైట్ కనిపిస్తుంది కదండి, దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అది మిమ్మల్ని తెలంగాణ ఈపీడిఎస్ వెబ్సైట్కి తీసుకొని వెళ్తుందనమాట. సో ఈపీడిఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ అయిందండి. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయండి. దీంట్లో మొదటి ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే ఏమీ లేదండి, మీ యొక్క రేషన్ కార్డును సెర్చింగ్ చేసుకోవడం అనమాట. అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, సో వారి యొక్క డీటెయిల్స్ ఏంటి అని మొత్తం కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు రేషన్ కార్డు కనుక రాకపోతే, ఇంతకు ముందు మీరు రేషన్ కార్డుకు అప్లై చేసేటప్పుడు మీకు ఒక రిసిప్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ నెంబర్తో అయినా సరే మీరు మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చండి. సో మీ యొక్క రెఫరెన్స్ నెంబర్తో కానివ్వండి, లేదంటే రేషన్ కార్డు నెంబర్తో కానివ్వండి, మీ యొక్క స్టేటస్లో చాలా ఈజీగా ఈపీడిఎస్ తెలంగాణ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చండి.